హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 25 నాట్ అవుట్. ఈరోజు మనం అమెరికాలో తర్వాత ఇండియాలో కట్టిన అతిపెద్ద మైక్రోసాఫ్ట్ బిల్డింగ్లో ఒకటైన గచ్చిబౌలి క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. ఇది నార్మల్ ఐటీ ఆఫీసే కాదండి, చాలామంది ఎంప్లాయీస్కి ఇదొక డ్రీమ్ కంపెనీ కూడా. కాలిఫోర్నియా, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్న బిల్డింగ్ తలదన్నేలా ఉంది ఈ బిల్డింగ్. ఈ అంబియన్స్ చూస్తుంటే ఐటీ కంపెనీ కెఫ్టీరియాకి వచ్చానా లేదా పాష్ కెఫేకి వెళ్ళానా అనిపిస్తుంది. ఇక్కడ సర్వ్ చేసే స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా నవ్వుతో సర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరు అక్కల్ని అయితే మెచ్చుకోవాల్సిందే. ఎన్ని ఆర్డర్లు వచ్చినా అదే చిరునవ్వుతో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. చల్ల పునుగులు, సేమియా ఉప్మా, గులాబ్ జామ్, గట్టి చట్నీ కూడాని. ఇక్కడి నుంచి బయట వ్యూ అయితే అదిరిపోయిందంతే. అలాగే 2 ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి. ఈ ఉయ్యాల్లో కూర్చో పని చేస్తూ ఉంటే ఆడుతూ పాడుతూ పని చేయడం అంటే ఇదేనేమో. అక్కడ ఆడుతున్న కొంతమంది ఈ గేమ్ని పూల్ అంటున్నారు, కొంతమంది బిలియర్డ్స్ అంటున్నారు. మీకు దీని యొక్క ఎగ్జాక్ట్ నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. చాలా షాట్లు మిస్ అయిన తర్వాత నేర్చుకుంది ఏంటి అంటే అలా కర్ర పెట్టి తోసేయడమే. షార్ట్ కానీ మిస్ అయితే అయ్యా ఫైనల్గా ఒక్క షాట్ పడింది అయ్యా. ఈ గేమ్ ఎగ్జాక్ట్ పేరు కూడా నాకు తెలియదు, కానీ చూస్తూ ఉంటే హ్యాండ్ ఫుట్బాల్ లాగా ఉంది. ఎందుకంటే గోల్ కీపర్, ఫార్వర్డ్, డిఫెన్స్ అంతా కూడా హ్యాండ్స్తోనే. మీకు ఈ గేమ్ ఎగ్జాక్ట్ నేమ్ తెలిస్తే కమెంట్ చేయండి. ఆఫీస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ బగ్గీ సర్వీస్ కూడా ఉంటుంది. ఆ వ్యాన్లోనే తీసుకెళ్ళి మొత్తం ఆఫీస్ అంతా చూపిస్తారు. చలో చూసేద్దాం ఈ ఆఫీస్ ఎలా ఉంది అనేది. నా లైఫ్లో చూసిన అతిపెద్ద చెస్ బోర్డ్ ఇదే. ఇక్కడ గెలవడం కన్నా ఆ పీసులు కదపడంలోనే అసలైన టాస్క్. క్రికెట్ నెట్స్తో పాటు గ్రౌండ్ కూడా ఉంది. టోర్నమెంట్లు ఆడడానికి బయటకు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వచ్చి టీమ్ వేసి ఆడేసుకోవడమే. ఐటీ కంపెనీ ఆఫీస్ లోపల ఉన్నా లేదా ఏదో బస్ డిపోలో ఉన్నా అర్థం కావట్లేదు. అన్ని బస్సులు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులే. దీనికి స్పెసిఫిక్ టైమింగ్స్ కూడా ఉంటాయంట. క్యాంపస్ లోపలే పార్క్, లేకు, కూర్చునేదానికి బల్లలో సినిమా షూటింగ్లో చూసినట్టు ఉంది అచ్చం. ఆఫీస్ అంతా తిరిగి వెళ్ళిపోయి మళ్ళా కెఫ్టీరియాలోకి దూరం. రౌండ్ గులాబ్ జామ్, సేమియా ఉప్మా, వేడి వేడి చల్ల పునుగులు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు. ఇందాక ఫుడ్ సర్వ్ చేసిన ఆ ఇద్దరే మరలా ఉన్నారు. అదే చక్కటి చిరునవ్వుతో ఒక ప్లేట్లో గట్టి చట్నీ, 2 గంటలు సేమియా ఉప్మా, కొన్ని చల్ల పునుగులు, దీంతో పాటుగా ఒక 2 గులాబ్ జాములు కూడా వేసి ఇచ్చారు. అలా 2 ప్లేట్లు తీసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయిందంటే. ఫుడ్ టేస్టే కాదు, వీళ్ళు సర్వ్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. లోకల్ ఫుడ్తో పాటు ఇండియన్, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ కూడా సర్వ్ చేస్తున్నారు. హెల్దీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నూడిల్స్ నుంచి పాస్తా దాకా అన్నీ దొరికేస్తున్నాయి.
బ్రెడ్ మీద అద్దుకు తినడానికి ఫ్రూట్ జామ్, పీనట్ బటర్, మామూలు బటర్ కూడా ఉంది. వీటితో పాటుగా సోంపు, కారపొళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది వెండింగ్ మిషన్. ప్రతి ఐటెంకి ఒక నెంబర్ ఉంటుంది. స్కాన్ చేసి ఆ నెంబర్ టైప్ చేస్తే ఆ నెంబర్ దగ్గర ఉన్న ఐటెం అలా కింద పడద్ది. మనమైతే కోక్ తీసుకున్నాం. ఐటీ కంపెనీలో పనిచేయడం అంటే స్ట్రెస్ ఒక్కటే ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ ఆఫీస్లో ఉన్న ఫెసిలిటీస్ చూస్తే మ్యాడ్ అయిపోతారు అంతే. జిమ్, వాకింగ్ ఏరియా, రీక్రియేషనల్ రూమ్స్, స్పోర్ట్స్ ఏరియా మొత్తం అన్నీ ఉన్నాయి ఈ క్యాంపస్లో. చిన్నప్పుడు స్కూల్లో సబ్జెక్ట్ పీరియడ్లు అన్నీ అయిపోయాక లాస్ట్లో గేమ్స్ పీరియడ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు టెన్నిస్, బాస్కెట్బాల్ ఆడుతున్నారు. అక్కడ ఎలా అయితే గేమ్స్ పీరియడ్ని మ్యాథ్స్ సార్ తీసేసుకుంటాడో అప్పుడప్పుడు వర్క్ ఎక్కువైతే ఎవరు తీసుకుంటారో మీకు తెలిసిందే కదా. ఇంత ఎత్తైన బిల్డింగ్ని రోజాను శుభ్రంగా ఎలా ఉంచుతారా అనుకుంటున్నా. ఇలాంటి పెద్ద పెద్ద కర్రలు వాడుతూనే క్లీన్ చేస్తూ ఉంటారు రోజుని. సో గైస్, ఇది మొత్తానికి మన హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ కంటెంట్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డ్రీమ్ కంపెనీ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. See you in the next vlog. Until then, bye bye.